శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 1వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం దశమి తిథి ఉదయం 11 గంటల వరకు, తదుపరి ఏకాదశి. అశ్విని నక్షత్రం ఉదయం 7 గంటల 38 నిమిషాల వరకు, తదుపరి భరణి నక్షత్రం. సుకర్మ యోగం సాయంత్రం 3 గంటల 21 నిమిషాల వరకు, తదుపరి ధృతి యోగం. భద్రకరణం ఉదయం 11 గంటల వరకు, తదుపరి భవకరణం. వర్జ్యం సాయంత్రం 4 గంటల 42 నిమిషాల నుండి 6 గంటల 12 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషం నుండి 1 గంట 32 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 14 నిమిషాల నుండి 4 గంటల 5 నిమిషాల వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 4 గంటల 42 నిమిషాల నుండి 6 గంటల 12 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాది కాలానుసారంగా చేయదగినటువంటి దేవతోపాసన గురించి మనం గమనించినట్లయితే, ఈనాడు వారం సోమవారం, ఈశ్వరుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం ఇది. దశమి భరణీ నక్షత్రం, అంటే అశ్విని వెళ్ళి భరణీ నక్షత్రం. ఈ భరణీ నక్షత్రాన్ని యమ నక్షత్రంగా చెప్పబడుతుంది. భరణీ స్యాద్ యమో యామ్య హ్యంతకో హ్యమసంజ్ఞిక అని దీనికి ఉన్నటువంటి పేరు. సూర్యోదయ సమయంలో ఉన్నటువంటి అశ్విని నక్షత్రానికి అధిష్టానం అశ్విని దేవతలు, భరణీ నక్షత్రానికి అధిష్టానం యమధర్మరాజు. అశ్విని నక్షత్రానికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, అశ్విని దేవతలు అధిష్టానంగా ఉంటారు. ఈ అశ్విని దేవతలు ఎవరంటే, వీరందరూ కూడా దేవ వైద్యులు. అశ్విని నక్షత్రంలో ఈశ్వరారాధన చేసినట్లయితే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం ఏదైతే ఉన్నదో అదంతా నివృత్తి గావింపబడి పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యం చేకూరుతుంది అని నక్షత్రాన్ని అనుసరించి చేసేటటువంటి దేవతా ఉపాసన సూచించిన గ్రంథాల్లో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఇక భరణీ నక్షత్రం యమ నక్షత్రం అని చెప్పుకున్నాం. ఎంతవాడికైనా యమబాధ అనేది తప్పేది కాదు. అటువంటి యముడంటే అందరూ భయపడతారు. ఆయన సమవర్తి అని కూడా అంటారు. కానీ ఇవాళ వారాధిపతి అయినటువంటి ఈశ్వరుడి యొక్క పాద సమాశ్రయం కనుక చేసినట్లయితే ఆ యముడి యొక్క దృష్టి కూడా మన మీద సోకదు అని పెద్దలు చెప్పిన మాట. సాక్షాత్తు శివానుగ్రహానికి పాత్రుడైనటువంటి చిరంజీవి మార్కండేయుడు చెప్పిన మాట ఆ స్తోత్రంలో అద్భుతంగా చెప్తాడు. చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖరమాశ్రయే చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః అంటాడు ఆయన. చంద్రశేఖర అనేటటువంటి నామం చెప్పి చంద్రశేఖరుడి యొక్క పాద సమాశ్రయం చేసినట్లయితే మమ కింకరిష్యతి వయ్యమః, మనల్ని యముడు ఏం చేస్తాడు అని చెప్పనని అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. ఎందుకంటే పరమేశ్వరుడంటే కాలుణ్ణి దన్నాడు, కాముణ్ణి దురిమాడు. అటువంటి పరమేశ్వరుడి పాదాలు పట్టుకున్న వాడికి కాల కామ బాధలు రెండూ ఉండవు. కానీ మార్కండేయుడు ఇక్కడ చంద్రశేఖర అనే నామాన్ని చెప్పడంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి? ఈశ్వరుడికి అనేకమైనటువంటి నామాలు ఉన్నాయి. కైలాసవాసి, కవచి, కపర్ధి, గరళకంఠ, నీలోహితుడు, ఇట్లా అనేకమైనటువంటి నామాలు ఆయనకున్నాయి. కానీ చంద్రశేఖర అనడంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే, చంద్రుడికి అనేక కళలు ఉంటాయి. వాటిల్లో ఆ చంద్రుడిని ఈశ్వరుడు శిరస్సున ధరిస్తాడు. ఆ చంద్రుడికి ఉన్నటువంటి కళల్లో అమృత కళ అనేటటువంటి దాన్ని ఈశ్వరుడు ధరించాడు కనుక చంద్రశేఖరుడు అని ఆయన పిలిచారు. అమృత కళతో ఉన్నటువంటి ఆ ఈశ్వరుని గనక ప్రార్థన చేసినట్లయితే మృత్యుబాధ, అమృతం అంటే ఏమిటంటే మృతం లేకుండా, మరణం లేకుండా, చావు లేకుండా ఉండడం కాబట్టి అటువంటి అమృత కళని ధరించినటువంటి ఆ అంబికాపతి యొక్క పాద సమాశ్రయం చేస్తే కాలకామ బాధలు అనేవి మనకి తొలగుతాయి. కనుక అటువంటి ఈశ్వరుడి యొక్క దివ్యనామ స్మరణ పురస్సరంగా అందరికీ సమస్త శుభాలు సిద్ధించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఈ రోజున ఏ దైవ దర్శనం కారణంగా సరదా శుభాలు కలగబోతున్నాయో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే అన్ని పనులు శుభావంగా నెరవేరుతాయో, అంతేకాక ఏ సంఖ్య ఏ రాశి వారికి ఈరోజు అనుకూలిస్తుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం.
ఈరోజు బహుళ దశమి సోమవారం. నక్షత్రం అశ్విని, ఉదయం 7:40 వరకు, తదుపరి భరణి. నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో చంద్రుడు కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో శుక్రుడు రవి, కర్కాటకంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో శని వక్రీకరించి ఉన్నాడు, మీనంలో రాహువు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాన్ని క్రమంగా గమనిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే తెలియకుండా పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. ఆలోచించి మాత్రమే చేయాలి. వాదాలని వివాదాలని సృష్టించేందుకు ప్రత్యేకంగా కొందరు మిత్రులు కానీ బంధువుల్లా కనిపించేవారు కానీ ప్రయత్నించవచ్చు. జాగ్రత్తగా ఉండడం అవసరం. ఏ విధమైనటువంటి తొందరపాటు లేకుండా వివాద రహితంగా ఉండేటటువంటి ముఖ్యులైన వారిని ఎంచుకుని వారితో కార్యక్రమాలను చేసుకోవడం అవసరం. ఆరోగ్యానికి భంగం ఏమాత్రం ఉండదు, కానీ ఎక్కడ ఆరోగ్యం భంగమైందో అనేటటువంటి మానసిక భయం ఉండొచ్చు. వృత్తిని చేసేటటువంటి వారు ఏ విధంగానూ భయపడక్కర్లేకుండా తగినటువంటి సొమ్ముని తీసుకుంటూ ఉండొచ్చు. వ్యాపారస్తులు తగ్గించవలసిన అవసరం లేదు. సరైనటువంటి ధరలకే వ్యాపారాన్ని చక్కగా చేసుకోగలుగుతారు. సోమవారం సందర్భంగా మేషరాశి వారు విశ్వేశ్వరుని పూజించినట్లయితే తప్పక అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూరభార ప్రయాణాన్ని చేయవలసిన అవసరం రావచ్చు. నేను చేయలేను అనేటటువంటి పరిస్థితిలో శరీరం సహకరించకపోయినట్లయితే మానినప్పటికీ ఇబ్బంది ఏమాత్రము ఉండకపోవచ్చు. వ్యాపారం చక్కగా ఉంటుంది. వృత్తి కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వైద్యులకి వృత్తి మరింత లాభదాయకంగా కూడా ఉంటుంది. అత్యాశకి వెళ్ళడం మాత్రం సరి కానే కాదు. పారిశ్రామికవేత్తలకి అందరూ అనుకూలిస్తూ ఉంటారు. ధైర్యంగా చేసుకోగలగచ్చు. అంతేకాక రాయితీలు కూడా లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి భాగస్వాములతో ఏ విధమైనటువంటి భేద అభిప్రాయాలు రావు. వివాహం కోసం ఉన్నటువంటి వారు ఎవరైనా తగినటువంటి ప్రయత్నాన్ని తల్లిదండ్రుల ద్వారా చేస్తే తప్పక అనుకూలించే అవకాశం బాగా కనిపిస్తుంది. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీశైల మల్లికార్జునుని కానీ పూజించినట్లయితే తప్పక మానసికమైనటువంటి శాంతి లభిస్తుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే ప్రతి విషయానికి ఆచి తూచి వ్యవహరిస్తూ ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. భావం అనారోగ్యానికి సంబంధించింది ఉంటుంది. అంతేకాక అనారోగ్యం కూడా కొద్దిగా లోపల ప్రారంభమై ఉండొచ్చు. ముఖ్యంగా అనారోగ్యం పట్ల నిర్లక్ష్యాన్ని వహించడం మంచిది కాదు. అలాగని చెప్పి అందరూ వైద్యుల దగ్గరికి వెళ్ళడం కూడా సరైనటువంటిది కాదు. విద్యార్థులు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి, కానీ వెంటనే దానికి సంబంధించిన నియామకాలు మాత్రం ఉండకపోవచ్చు. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు దాదాపుగా ఫలిస్తాయి తప్ప సంపూర్ణంగా ఫలితానికి వచ్చే అవకాశం లేదు. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు భీమేశ్వర స్వామిని పూజించినట్లయితే ధైర్యం సొంతం అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొత్తగా గృహ నిర్మాణాన్ని చేయడం కానీ లేదా కట్టినటువంటి ఇంటిని కానీ కొనాలని ఆలోచిస్తారు. ఉన్నటువంటి ఏదైనా భూమి కానీ ఇల్లు కానీ మరమ్మతు చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటే దాన్ని తెగనమ్మడం ఏమాత్రమూ సరి కానే కాదు. ఒకవేళ సొమ్ము లేకపోయినట్టయితే కొన్నాళ్ళు వాయిదా వేసైనా సరే దాన్ని తగినటువంటి విధంగా గృహ నిర్మాణాన్ని చేసుకోవడం చాలా మంచిది. చెప్పినటువంటి ప్రతి వారి మాటని విశ్వసించడం కర్కాటక రాశి వారికి ఏమాత్రము సరి కానే కాదు.
రాజకీయ చతురత కానీ ఉన్నట్లయితే రాజకీయాల్లోకి వెళితే మంచి అవకాశం ఉంటుంది, మంచి అనుభవాన్ని కూడా సంపాదించగలరు, లాభదాయకంగా కూడా ఉండే అవకాశం ఉంది. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఉమామహేశ్వరుని కానీ పూజించినట్లయితే దాంపత్య అన్యోన్య భావం ఏర్పడుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని జాగరూకతతో మాత్రమే చేస్తూ ఉండాలి. అవమానం పడకుండా ఉండేలాగా ఎక్కడెక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉన్నాయో గమనించుకుని వాటిని వెంటనే సరిదిద్దుకోవడం మంచిది. ఒకవేళ ఏదైనా పొరపాటు తెలిసి చేసినా తెలియక చేసినా వెంటనే దాన్ని అంగీకరించి తనలో తప్పు లేనట్టుగా తెలియచేసుకోవడం చాలా చాలా అవసరం. ఏ విధంగానూ కూడా డాంబికానికి పోకూడదు, దంభానికి పోకూడదు. చేసేటటువంటి ఖర్చుకి మాత్రం అదుపు ఒకటి ఉండడం అవసరం. ప్రణాళికాబద్ధంగా మాత్రమే ఖర్చు చేయడం ఎంతైనా అవసరం. వ్యాపారాన్ని చేసేటటువంటి వారు ఆలోచించి మాత్రమే వ్యాపారాన్ని చేయాలి. కట్టవలసినటువంటి పన్నులన్నింటినీ సక్రమంగా చెల్లించడం అవసరం. చేయవలసిన మరమ్మతులన్నింటినీ కూడా చేయించి ఉంచుకోవడం కూడా చాలా చాలా అవసరం. సోమవారం సందర్భంగా సింహరాశి వారు రాజరాజేశ్వరిని కానీ పూజించినట్లయితే తప్పక అధికార లాభం కలుగుతుంది. తప్పక అనుకున్నటువంటి పదవి సిద్ధిస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చాలా దృఢంగా ఉంటారు. చెప్పదలిచిన దాన్ని సూటిగా చెప్తారు. ఏ విధమైనటువంటి భయాన్ని కలిగి ఉండరు. ప్రతి విషయాన్ని నేర్చుకుంటున్నటువంటి పరిస్థితిలోనే ఉంటారు తప్ప ధైర్యంగా ముందుకు దూసుకుపోవడానికి ఇష్టపడరు. ఇంకా మొగమాటం అనేది కొద్దిగా ఉంటూనే ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభాన్ని ప్రతి విషయంలోనూ కూడా పొందగలుగుతారు. సంతానం ఇంకా విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే వారికి సంబంధించినటువంటి చదువు మంచి పురోభివృద్ధి విధానంలో ఉంటుంది. ఏ విధమైనటువంటి మానసికమైన దిగులు పడవలసినటువంటి అవసరం ఉండదు. ముఖ్యంగా నేత్రానికి సంబంధించిన అలాగే శరీరంలో కండరాలకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఒకవేళ వచ్చి ఉన్నట్లయితే వాటికి వైద్య పరీక్ష చేయించుకుంటూ ఉండడం చాలా అవసరం. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు రామలింగేశ్వర స్వామిని కానీ పూజించినట్లయితే ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉద్యోగం చాలా చక్కగా ఉంటుంది. పై అధికారులకి, క్రింది ఉద్యోగులకి, తోటి ఉద్యోగులకి సమన్వయ భావంతో నడుస్తూ ఉంటుంది. అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఇతరులు ఎవరైనా సరే సమయాన్ని కాలక్షేపం కోసం చేయడానికి వస్తే మొగమాటం లేకుండా చెప్పినట్లయితే ఇంకా వృత్తి ఉద్యోగ విషయాల్లో ముందుకు దూసుకుపోగలుగుతారు. వృత్తి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం మాత్రం మధ్యమంగా ఉండొచ్చు. ఈ రోజుకి అత్యాశ కోసం ధరల్ని పెంచి అమ్మడం ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. ఆత్మీయమైనటువంటి ఆలోచనతో ఎవరైనా ముఖ్యులైనటువంటి వారు వచ్చినట్లయితే వారిని సమయానికి అనుగుణంగా సమయానికి సరిపోయేలా పలకరించడం మంచిది తప్ప రోజుల తరబడి వాళ్ళని ఇంట్లో ఉంచుకోవడం అంత సరైనటువంటిది కాదు. ముఖ్యంగా పనులన్నీ చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి సోమవారం సందర్భంగా తులారాశి వారు చంద్రమౌళీశ్వర స్వామిని కానీ పూజించినట్లయితే మానసిక ప్రశాంతతతో పాటు చేయవలసినటువంటి ఉపాయ మార్గం ఏమిటో అర్థమవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్తిగా కోపం అదుపులో ఉంటుంది. పట్టుదల అనేది మాత్రం ఉండకూడదనే ఆలోచనకు వస్తారు. ఆరోగ్యం తప్పక క్షీణించే అవకాశం బలంగా ఉంది కాబట్టి ముందే వైద్య పరీక్షల్ని ఖర్చు అని అనుకోకుండా సరైనటువంటి వైద్యం దగ్గర చేయించుకోవడం అవసరం. పరీక్షలకి సంబంధించినటువంటి ఔషధాలని వేటిని వాడాలో వాటిని వాడుకుంటూ ఉన్నట్లయితే పెద్దదైనటువంటి అనారోగ్యాన్ని నివారించుకోగలుగుతారు. ముఖ్యంగా చేసేటటువంటి ప్రతి పని మీద విశేషమైనటువంటి శ్రద్ధని చూపిస్తారు. అయితే తొందరతనం హెచ్చుగా ఉండడం సరికాదనే యథార్థాన్ని
గమనించుకోగలగాలి. వ్యాపారం చేసేటటువంటి వారు మంచి శ్రద్ధని ఏకాగ్రతని చూపిస్తూ వ్యాపారంలో మంచి లాభాన్ని పొందగలుగుతారు. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రుడిని పూజించడం వల్ల విశేషమైనటువంటి మానసిక ప్రశాంతతతో పాటు చక్కనైనటువంటి మార్గం గోచరించే అవకాశం ఉంటుంది. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాన్ని పరిశీలన చూస్తే సూటిగా మాట్లాడాలి అని అనుకుంటారు. దాంతో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. తండ్రితో ఎక్కువగా సంభాషిస్తూ ఉంటారు. దానివల్లే కుటుంబంలో చిన్న పొరపత్యాలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. చేసేటటువంటి వ్యాపారాన్ని ఏ విధమైన మొగమాటము లేకుండా చేస్తారు. దాంతో వ్యాపారం మధ్యమంగా నడుస్తూ ఉంటుంది. వృత్తి చేస్తుండేటటువంటి వారు ముక్కుసూటిగా ప్రయాణించాలి అని అనుకుంటారు. తద్వారా వృత్తిలో పెద్దదైనటువంటి గుర్తింపు లేకుండా ఉండిపోతారు. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం అంతగా ఉండకపోవచ్చు. ప్రయత్నించినట్లయితే సవ్యంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో ఎవరైనా ఇంకా విద్యార్థి దశలో ఉన్నట్లయితే వారి విద్యా విషయం కోసమని ఆతురత పడుతూ ఉంటారు. అంత తొందరపడటం కూడా సరి కానే కాకపోవచ్చు. సోమవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే ఆర్థికమైన లాభం కలుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకున్నటువంటి పనులన్నీ సక్రమంగా సాగుతూ ఉంటాయి. పెట్టినటువంటి పెట్టుబడి చక్కగానే పెరుగుతూ కూడా ఉండే అవకాశం ఉంది. స్థలాలని కానీ పొలాలని కానీ అమ్మాలనేటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. ప్రవర్తనలో చక్కని మార్పుని వారికి వారే గమనించుకుంటూ ఉంటారు. విద్యార్థులు చేసే ప్రయత్నాలన్నీ కూడా స్పష్టంగా ఫలిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్య భావం ఏర్పడుతూ ఉంటుంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో మంచి రాణింపే కాకుండా గుర్తింపు కూడా లభించే అవకాశం గోచరిస్తోంది. నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్ని ముమ్మరం చేయడం వల్ల తప్పక మంచి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తోంది. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల ధైర్యం సొంతమవుతుంది. భయం అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దాన ధర్మాల మీద దృష్టి బాగా ఉంటుంది. దైవ ధ్యాస మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. దేనికైనా అతి అనేది మాత్రము సరికాదనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. కుటుంబంలో ఉండే అందరి మధ్య ఐకమత్య భావన మరింత చక్కగా ఉంటూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగా ఉంటుంది. వ్యాపారం కూడా బాగా నడుస్తూ ఉంటుంది. అయితే వచ్చినటువంటి ధనాన్ని మళ్ళీ కొత్తదైనటువంటి సంస్థని పెట్టడం కోసమని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం కాకుండా దాన్ని లాభం వచ్చినటువంటి దాన్ని తిరిగి పెట్టుబడి పెట్టడం కోసం కానీ వినియోగించుకున్నట్లయితే మరింత అభివృద్ధి కలిగే అవకాశం గోచరిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి సంతానం ఆస్తి పంపకాల కోసం అడిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం అవసరం. అవకాశం చాలా మంచిది కూడా. ముందే ఆలోచించుకుని తీరాలి. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు హయగ్రీవుణ్ణి పూజించడం ద్వారా చక్కనైనటువంటి బుద్ధి పాఠవం కలుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా మాత్రం ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. దూరంగా ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా శారీరక అనారోగ్యం కారణంగా వాయిదా వేసుకుంటారు. చేసేటటువంటి ప్రతిపని మరింత శ్రద్ధతో చేసే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో సంతాన లాభానికి అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్య భంగమైనంత మాత్రం చేత ఏ పనిని వారు మానే అవకాశమే ఉండదు. అన్ని పనుల్ని సక్రమంగా చేయగలుగుతారు. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం కూడా బాగా ఉండే అవకాశం గోచరిస్తుంది. అయినా ఖర్చులు మాత్రం ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏ పని చేయదలిచినప్పటికీ కూడా ఎక్కువ ఆలోచించి మాత్రమే చేస్తారు.
చేయవలసి రావచ్చు కూడా. దాని కారణంగా పనులన్నీ ఆలస్యం అవుతూ ఉండే అవకాశం ఉంది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అనే అభిప్రాయంతో ప్రతిదీ ఆచి తూచి వ్యవహరించడం ఇతరులకి నచ్చదు, కానీ అది సరైనటువంటి పని మాత్రమే. సోమవారం సందర్భంగా మీనరాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని పూజించడం వల్ల ఇటు ధనం అటు ఆలోచన రెండూ కలిగి అనుకూలమైనటువంటి సిద్ధి లభించే అవకాశం ఉంటుంది. వ్యాపార వృత్తుల్లో దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ సర్వేశ్వరుని అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా సాష్టాంగపడుతూ స్వస్తి. నమస్కారం. సోమవారం ఎలాంటి పనులు చేస్తే సకల శుభాలు కలుగుతాయి? సోమవారం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదు? అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవటానికి సోమవారం రోజు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. సోమవారం జల సంబంధమైనటువంటి పనులు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సోమవారం రోజు మొక్కలు నాటితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మొక్కలు నాటి వాటికి నీళ్లు పోసి వాటి చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే వెండికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి సోమవారం విశేషంగా సహకరిస్తుంది. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా సోమవారం అనుకూలమైన రోజు. సంగీత పరికరాలు నేర్చుకోవటం మొదటిసారి సోమవారం రోజు ప్రారంభిస్తే ఆ రంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి ఆస్కారం ఉంటుందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే ఒక ముఖ్యమైనటువంటి పనిని ప్రారంభించేటప్పుడు ఆ పనిలో విజయాలు అందిపుచ్చుకోవటానికి పెద్దల సలహాలు సూచనలు స్వీకరించడానికి సోమవారం విశేషంగా సహకరిస్తుంది. అదేవిధంగా వ్యవసాయదారులు ఎవరైనా సరే కొబ్బరి, మామిడి, అరటి, జామ ఇలాంటి పంటలు వేయటానికి సోమవారం విశేషంగా అనుకూలిస్తుంది. అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, కేశఖండనం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా సోమవారం రోజు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే శంకుస్థాపన మాత్రం సోమవారం రోజు చేసుకుంటే మధ్యమ ఫలితాలనే కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అయితే సోమవారం రోజు కొన్ని ప్రత్యేకమైన పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. సోమవారం వివాహం చేసుకోరాదని ప్రామాణిక గ్రంథాలలో చెప్పడం జరిగింది. అలాగే వివాహ సంబంధమైనటువంటి పనుల నిమిత్తమై పసుపు దంచడానికి కూడా సోమవారం అనుకూలించదు. అలాగే సోమవారం రోజు నీలం రంగు వస్త్రాలు, నలుపు రంగు వస్త్రాలు ధరించరాదు. ఆహారంలో బెండకాయలు, మసాలా దినుసులు, ఆవాలు, నల్ల నువ్వులు ఇలాంటివి సోమవారం రోజు స్వీకరించరాదు. అలాగే విద్యా సంబంధమైనటువంటి పుస్తకాలు, పెన్నులు ఇలాంటివి కొనుగోలు చేయటం కూడా సోమవారం అంతగా శుభ ఫలితాలను కలిగింపజేయదు. సోమవారం రోజు పత్తి కొనుక్కోకూడదు, ఒత్తులు తయారు చేసుకోకూడదు. ఒత్తులు బుధవారం తయారు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే సోమవారానికి అధిపతి చంద్రుడు కాబట్టి, చంద్రుడికి అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మీదేవి కాబట్టి సోమవారం రోజు లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా సోమవారం రోజు ప్రత్యేకమైన పనులు నిర్వహించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. రేపు యోగిని ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో, అదేవిధంగా గృహంలో ఎలాంటి ప్రత్యేకమైన ప్రదేశాలలో స్వస్తిక్ గుర్తును ఏర్పాటు చేసుకున్నట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.